మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పటికే మహాకుంభమేళతో హిందువులు అత్యంత పెద్ద పండుగను జరుపుకుంటున్నారు. అదే తరహాలోనే టెంపుల్ సిటీ తిరుపతిలో ఇవాళ ఆధ్యాత్మిక సదస్సు జరగబోతోంది. అంటే 3 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అదే రకంగానే గోవా సీఎం ప్రమోద్ కూడా రాబోతున్నారు. అంటే 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి 58 ఏదైతే ముఖ్యమైనటువంటి ధార్మిక సంస్థల నుంచి దాదాపు 1500 మందికి పైగా హిందూ ఏదైతే ప్రతినిధులు రాబోతున్నారు. అంటే ముఖ్యంగా దేవాలయాల నిర్వహణ, సాంకేతికను ఉపయోగించి ఎలా ముందుకు వెళ్ళాలి, అదే రకంగానే వచ్చేటువంటి భక్తులకి సౌకర్యార్థం మెరుగైనటువంటి వసతులు, సో దేవాలయంలో దేవుణ్ణి ప్రశాంతంగా చూసేందుకు, ప్రార్థించేందుకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు, అదే రకంగానే రాబోయే రోజుల్లో ఈ యొక్క ధార్మిక సదస్సులను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, మరింత ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలి అనే దానిపైన కూడా ఈ కార్యక్రమం ముఖ్యంగా జరగబోతోంది. తిరుపతి ఆశా కన్వెన్షన్ హాల్లో నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి వేదిక మనం చూడొచ్చు. పెద్ద సంఖ్యలో ఇప్పటికే అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రపంచ స్థాయి దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్పో పేరిట మహాకుంభు పేరిట ఈ యొక్క కార్యక్రమం అయితే జరగబోతుంది. చూడొచ్చు, ఏదైతే ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పో పేరుతో ఈ కార్యక్రమం అయితే జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఈ కార్యక్రమం ప్రారంభించడానికి, అంటే మొదట్లో ప్రారంభ కార్యక్రమంలో 3 సీఎంలు పాల్గొంటున్నారు. అదే రకంగానే ప్రముఖులు పాల్గొంటున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాంతోపాటు కూడా ఏదైతే ప్రపంచంలోని వివిధ దేవాలయాల నుంచి వచ్చేటువంటి 111 మంది నిపుణులు సందేశాలు కూడా ఈ కార్యక్రమంలో ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా 2023లో ఇదే తరహా మహాకుంభు ప్రథమ సభ వారణాసిలో నిర్వహించారు. ఆ తర్వాత తిరుపతిలో చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే అతి కొద్ది మందికే ఇక్కడికి అనుమతి అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే అతి కొద్ది మందికి కొంత ఇన్విటేషన్స్ అనేది ఏపీ ప్రభుత్వం తరఫున అందిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఒక కార్యక్రమంలోనే దాదాపు 3 రోజుల పాటు ఆలయాల నిర్వహణ, అందుబాటులోకి వచ్చినటువంటి సాంకేతికను ఉపయోగించి ఆలయాలు ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, అదే రకంగానే సమర్థవంతంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, అంటే ఆలయ అర్చకులు, వేద పండితులు ఎలా మరింత ధార్మిక సంస్థలను ముందుకు తీసుకెళ్ళాలి, అదే రకంగానే ఏదైతే ఆలయాల పవిత్రతను కాపాడే దిశగా చేపట్టాల్సినటువంటి చర్యలపైన ఈ సదస్సులో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆయా ఆలయాల్లో భక్తులకు అందుతున్నటువంటి సౌకర్యాలు, వాటికి సంబంధించినటువంటి ముందు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఉన్నారు. ముఖ్యంగా చూడొచ్చు, దాదాపు ఇక్కడ ఒక 500 మంది కూర్చునే విధంగా కూడా ఇక్కడ సీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. అంటే ఇంపార్టెంట్ డెలికేట్స్ మాత్రమే ఇక్కడ అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు రావడానికి, అదే రకంగానే ఇక్కడ నుంచి మాట్లాడడానికి, ఏ విషయాలపైన చర్చించడానికి అనే దానిపైన కూడా ముఖ్యంగా ఈ సదస్సు అనేది ఉండబోతోంది. అంటే ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి వాటిల్లో ఈ 111 మంది ప్రతినిధులు ఏం చర్చించబోతున్నారు, ఫైనల్గా ఏ అజెండాతో ముందుకెళ్ళబోతున్నారనే దానిపైన కూడా ఇప్పటికే కొంత మ్యాట్ అనేది రూపొందించారు. దాంతోపాటు కూడా ఏదైతే ఆలయాల నిర్వహణకు సంబంధించి, అదే రకంగానే ధార్మిక సంస్థలు, అదే రకంగానే కొంతమంది మఠాలు, పీఠాధిపతులు ఉన్నారు కాబట్టి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని మరింతగా ముందుకెళ్లేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని మాత్రం చెప్పచ్చు. చూడొచ్చు, ఒక టెంపుల్ ఆర్కిటెక్ట్ విధంగా ఏవైతే ఉందో దానికి సంబంధించి కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్ నిర్వహణకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఏపీ ప్రభుత్వం తీసుకుంటోంది కాబట్టి ఈ కార్యక్రమం 3 రోజుల పాటు ఎవరెవరు రాబోతున్నారు, ఎలాంటి స్పీచ్ ఉండబోతుంది, ఆ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనబోతున్నారన్న దానిపైన కూడా ఇప్పటికే ఒక లిస్ట్ అనేది రూపొందించారు. సో దానికి తగినట్టుగానే ఈ 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకైతే మాత్రం తిరుపతిలో ముస్తాబైందని చెప్పుకోవచ్చు. ఇవాళ మధ్యాహ్నం 3 సీఎంలు ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి
ఏదైతే సీఎంస్ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఏదైతే ముగ్గురు సీఎంలు కూడా దాదాపు 3 గంటల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ప్రసంగించిన తర్వాత ఆ తర్వాత ఏదైతే మిగతా ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి టైమింగ్స్ని బట్టి ఈ ఒక్క ధార్మిక సదస్సులో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే 3 రోజులు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం కూడా అతి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి భారీ భద్రతా చర్యలతో పాటు ఇక్కడ నిర్వహణ కూడా అత్యంత జాగ్రత్తగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం ఈ కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది.